ఈ కార్యక్రమం ఈ అగస్త్య స్వాముల్లో ఇది 15వ సంవత్సరం నుండి ఇంతకుముందు ఒకటి అమరావతి జరిగేది. ప్రతినిధులు కంపెనీ వాళ్ళు అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీ ప్రకారం మేము అందరం బాగుండాలనే కోరికతో ఈ కార్యక్రమం బృహత్కర కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. ఫర్టిలైజర్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్ డీలర్స్ అసోసియేషన్ తరఫున రైతులు బాగా ఉండటానికి అవసరమైనటువంటి సకాలంలో వర్షాలు పడటానికి మరియు వ్యవసాయం అంతా బాగా సాగటం కోసం మా పట్నం బజార్ అసోసియేషన్ తరఫున గత 25 సంవత్సరాలుగా ఈ సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తున్నామండి. దానిలో భాగంగా ఈరోజు డీలర్లు మరియు కంపెనీల ప్రతినిధుల వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా దిగ్విజయవంతంగా జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ముందుకు కూడా చేస్తూనే ఉంటామండి. వ్యవసాయం అనేది వర్షాధారం కాబట్టి వర్షాలు సకాలంలో కురియాలని చెప్పి భగవంతుని శివుడిని ప్రార్థిస్తూ ఈ సహస్ర ఘటాభిషేకం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా హాజరయ్యి వారి యొక్క సహకారం కూడా మాకు అందించారు. కంపెనీల ప్రతినిధులు మరియు డిపార్ట్మెంట్ వారు అందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ సంతోషం తెలియజేస్తారు. భాగంగా పూజా కార్యక్రమం ఉంటుంది, వరుణ యాగం ఉంటుంది, పూర్ణాహుతి హోమం ఉంటుంది. అట్లాగే సహస్ర ఘటాభిషేకం అంటే దాదాపు 108 లెక్కన నీళ్లు శివాలయంలో శివుడికి అభిషేకం చేయిస్తారు. దీనివల్ల ఏంటంటే శివుడు మనకు అనుగ్రహించి వర్షాలు బాగా కురిపిస్తాడన్న ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకంతో ఎవ్రీ ఇయర్ అసోసియేషన్ తరఫున ఇక్కడ చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు కూడా చేయడం జరిగింది. ఆల్రెడీ కాకపోతే లక్కీగా మేము అనుకున్న రోజే వర్షం పడింది, మేము మొక్కున్న రోజే వర్షం పడింది. అయినా కానీ మనం ఆనవాయితీని ఎవ్రీ ఇయర్ ఉన్న ఆనవాయితీని పోకుండా ఈ వర్షం పడ్డా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దిగ్విజయంగా చేసి అన్నదానం కూడా చేసినట్లయితే కొంతమంది పేదలకు కూడా అన్నదానం కార్యక్రమం కూడా బాగుంటుంది. అట్లాగే మా కంపెనీ డీలర్ మిత్రులు, కంపెనీ రిప్రజెంటేటివ్స్ అందరూ పాల్గొని దీన్ని బాగా ఇప్పటికే జయప్రదం చేశారు. సో అందరికీ ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.